డొంకేశ్వర్ మండలంలోని ఒక గ్రామం, గతంలో అది నందిపేట మండలం, ఇప్పుడు డొంకేశ్వర్ మండలం ఒక గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం గురించి అతనికి 2024లో చేశాడు, ఆ వర్క్ చేశాడు. ఆ వర్క్ చేసి కంప్లీట్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో అది గ్రామ పంచాయతీకి 4,70,000 అది రావడం జరిగింది ఇతనికి పే చేయమని. ఆ పే చేయాల్సిన అంశంలో ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి గతంలో పనిచేసినటువంటి ఈఈ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ప్రమోషన్ పైన నిజామాబాద్ వెళ్ళారు. ఆ భావన గారు సంతకం చేయాలి, కానీ ఇక్కడ ఆ ఫైల్ శ్రీనివాస్ శర్మ గారి దగ్గర పెండింగ్ ఉంది. డబ్బులు ఇస్తే మాత్రమే 7,500 రూపీస్ డబ్బులు ఇస్తే నేను వెళ్ళి సంతకాలు తీసుకొని వస్తానని చెప్పేసి కంప్లైంట్ను అడిగాడు ఈ కాంట్రాక్టర్ని. కాంట్రాక్టర్ అతను మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత అతన్ని మళ్ళీ అడగడానికి వరకు పంపించాము. అతను 7,000 రూపీస్ ఇవ్వండి అయితే నేను చేయిస్తానని చెప్పేసి 7,500 నుంచి 7,000 తగ్గించాడు, 500 రూపీస్. ఆ 7,000 ఈరోజు శ్రీనివాస్ శర్మ గారికి, సీనియర్ అసిస్టెంట్ గారికి ఇవ్వడంతో అదే టైంలో మేము రెడీ హ్యాండెడ్గా డబ్బులతో సహా పట్టుకోవడం జరిగింది. ఇలాంటివి ఏమున్నా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరున్నా పబ్లిక్ని డిమాండ్ చేసి, డబ్బులు డిమాండ్ చేసి లంచం అడిగితే మాత్రం తప్పనిసరి పరిస్థితిగా మాకు అప్రోచ్ అవ్వండి, వాళ్ళకి న్యాయం జరపడం జరుగుతుంది. అట్లాగే ఆ ఆఫీసర్ని కూడా బుక్ చేయడం జరుగుతుంది. లేదు, అతని వివరాలు మేము గోప్యంగా ఉంచుతాం. ఆ వివరాలు ఇప్పుడే బహిర్గతం చేయం.